ఒక్కసారి ఇలా తిని చూడండి. ఇలా ట్రై చేసి చూడండి. అబ్బా! సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇవాల్టి మన ఈజీ హోమ్‌మేడ్ రెసిపీస్ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్టీగా మనం చింతచారు, తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. తోటకూర ఫ్రై చాలా ఈజీ అండి చేసుకోవడము. చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటారు. కానీ ఇలా ఒక్కసారి చేసి చూడండి. అది కూడా చింతచారు కాంబినేషన్‌లో చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో సూపర్ టేస్టీగా మనం తోటకూర ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం తోటకూరని క్లీన్ చేసి పెట్టుకున్నామండి. 1కి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే వీటిని పితికపప్పు అంటారు. నేనైతే అనపబ్యాళ్ళని కూడా అంటాను. ఎండబెట్టిన అనపబ్యాళ్ళండి ఇవి. అనుముల్ని ఎండబెట్టి వీటిని పొడి చేస్తాం మేమైతే. వీటిని చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడము. చూడండి వీటిలో చాలా దుమ్ము ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే నేను వీటిని గాలించుకోవాలి. అంటే వీటిని ఏదన్నా మనం ఇలా చేసుకోవడం జల్లెడ పట్టడం వల్ల మనకి ఏదన్నా కింద మట్టి ఉన్నదైతే అంత అడుక్కు చేరిపోతుంది. మనకి రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా. ఇవి నేను బయట తెచ్చుకున్నవి కాదండి. ఇదైతే కొంచెం కష్టమైన ప్రాసెసే, కానీ ఇది ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. ఇది ఇలా చేశారంటే చూడండి కింద ఉన్న రాళ్ళు చూడండి. ఆ రాళ్ళు దుమ్ము అంతా కూడా మనకి అడుక్కు చేరిపోతుంది. తినేటడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే నాకు మా నాన్నమ్మ వాళ్ళు నేర్పించారు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అనపబ్యాళ్ళని నేను ఇప్పుడు నానబెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే మనకైతే తొందరగా ఉడికిపోతాయండి. చూడండి వీటిని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని మనమైతే వీటిని ఒక 70% ఉడికేలాగా దీన్ని మనం స్టవ్ పైన పెట్టుకుందాము. చాలా బాగుంటుందండి. మునగాకు ఫ్రైలోకి, తోటకూర ఫ్రైలోకి వీటిని చాలా యూస్ చేస్తారు. వీటితో కారం చేసుకోవచ్చు మనం. చాలా బాగుంటుందండి ఈ అనపబ్యాళ్ళు. వీటిని అనపబ్యాళ్ళని ఎలా చేసుకోవాలనో నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మనం ఒక సైడ్ అనపబ్యాళ్ళని పెట్టుకునేసినాం కదా, ఇంకో సైడ్ అయితే నేను ఆకునైతే పెట్టుకుంటున్నాను. ఆకును చూడండి కొంచెం దగ్గర పడేంత వరకు మనం ఒక స్టవ్ మీద పెట్టుకుందాం. ఇటు సైడ్ అయితే మనకి అనపబ్యాళ్ళు ఉడుకుతున్నాయి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలకైతే ఇంకా బాగుంటుంది. కానీ నేను ఈరోజైతే మా ఇంట్లో చింతచారుతో ట్రై చేస్తున్నాను. పచ్చి పులుసుతో అయితే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. పచ్చి పులుసులోకైతే ఆకుకూరలు ఇంకా బాగుంటాయి. ఎందుకంటే ఆకుకూరలు తినడం వల్ల అంటే చాలా హెవీగా తినేస్తాం ఒక్కొక్కసారి లిమిట్ లేకుండా. అందుకోసమని చింతపండు పులుపు అయితే దాన్ని లెవెల్ చేసేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుందని మనం చింతచారు కాంబినేషన్లో ఇది చేసుకుంటున్నాము. చూడండి ఆనియన్ ఇదైతే తిరగవాతకు తీసుకుంటున్నాను నేను. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే సరిపోతుంది మనకి. ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసుకుంటున్నాము. కొద్దిగా కరివేపాకు తీసుకుంటాము నెక్స్ట్. చూడండి కొద్దిగా కరివేపాకు ఒక 4 రెమ్మలు తీసుకుంటున్నాను. ఇది తిరగవాతకు సరిపోతాయండి. చూడండి అనపబ్యాళ్ళు ఉడికినట్లున్నాయి మనకి. ఇలా చూస్తే తెలిసిపోతుంది మనకి. చూడండి అనపబ్యాళ్ళు బాగున్నాయి కదా, ఉడికినాయి. ఇవి ఇలా అయినా తినడానికి బాగుంటాయి. కొద్దిగా ఉప్పేసి ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఇటు సైడ్ తోటకూర అయితే మనకి ఉడుకుతుంది. అనపబ్యాళ్ళు ఉడికినట్లున్నాయి, చూసేద్దాం రండి. చూడండి ఇలా పట్టుకొని చూడంగానే మనకి తెలిసిపోతుంది అనపబ్యాళ్ళు ఉడికినట్లున్నాయి. ఇప్పుడు ఏం లేదండి, ఇంకా మనం సింపుల్గా ఇంకా తోటకూర ఉడికిందో లేదో మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. తోటకూర దగ్గరగా అయిందా లేదా అని. చూడండి ఆ వాటర్ అన్నది మొత్తం ఇమిరిపోవాలి మనకి. అప్పుడే తోటకూరకి అసలైన టేస్ట్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇమిరిపోయింది చూడండి, అలా దగ్గరికి పడింది. ఆకు కూడా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఉన్న వాటర్ని కొద్దిగా పిండుకుంటే సరిపోతుంది. ఇందులో మనం ఉడకబెట్టుకున్నటువంటి అనపబ్యాళ్ళని కలుపుకుంటున్నాము. ఈ అనపబ్యాళ్ళని మనం ఈ తోటకూరని అయితే రెండింటిని కలుపుకుంటాము. చూడండి ఇలా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కడాయి పెట్టుకుంటున్నాము. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఆవాలు వేసుకున్నాము. తర్వాత మనం తిరుగువాతకు తీసుకున్నటువంటి ఎర్రగడ్డలును కరివేపాకు వేసి ఫ్రై చేసుకుంటామండి. కొద్దిగా ఫ్రై అయ్యేవాలి బాగా. ఇది జస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చాలు. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో తోటకూరని అనపబ్యాళ్ళని వేసేసుకుంటాము. అలాగే ఒక సైడ్ అయితే పచ్చిపులుసు ఉడుకుతుంది కదా, పచ్చిపులుసు ప్రాసెస్ నేను ముందు చెప్తానండి. ఆ పచ్చిపులుసు ఎలా చేసుకోవాలన్నది. ఇది ప్రాసెస్ అయిన తర్వాత నేను పచ్చిపులుసు ప్రాసెస్ చెప్తాను. చింతచారు అంటారు. చింతచారు పచ్చిపులుసు తిరుగువాత పెట్టుకోవడం ఏదైనా ఒకటే. చూడండి ఇప్పుడు మనం వాటిని అయితే కలుపుకోవాలి బాగా దగ్గరికి. ఏదైనా వాటర్ ఉన్నా అదంతా ఇమిరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి.
తోటకూర చూడండి హెల్త్‌కి చాలా మంచిది. ఇందులో చాలా మనకి ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. కండ్లకు చాలా మంచిదండి. తోటకూర తింటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. హిమోగ్లోబిన్ పర్సెంట్ అన్నది మనకు చాలా పెరుగుతుందండి. తోటకూర అట్‌లీస్ట్ వీక్‌లో 1 టైమ్ అయినా మనం వంటల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి తోటకూర ఫ్రైనైతే మనం ఇలా కలుపుకున్నాం కదా! ఇప్పుడు తోటకూర కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పచ్చి పులుసు చేసుకుంటున్నాము. ఒక దబరా పెట్టుకున్నామా, అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాం. కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాము. ఇవి బాగా చిటపటమనేంత వరకు వెయిట్ చేయాలి. మనమైతే ఫస్ట్ పక్కన కొద్దిగా మనము పచ్చిమిర్చిని, టమాటోస్‌ని, ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాము తిరగవాతలో. కొద్దిగా కరివేపాకునైతే వేసుకుంటున్నాము. కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్, టమాటోస్ ఒక చిన్న సైజు టమాటోస్‌లో ఒక 2 కట్ చేసుకుంటున్నాము. ఇది ఆప్షనల్ అండి. టమాటో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే టేస్ట్ బాగుంటుందని కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. కానీ మీ ఇష్టం, అది టమాటో అన్నది ఆప్షనల్. వేసుకోకపోయినా బాగుంటుంది పచ్చి పులుసు. ఇప్పుడు చూడండి ఈ చింతచారు అయితే మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఉప్పేసి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే మనకి త్వరగా అన్నది మగ్గిపోతాయండి. త్వరగా మగ్గితే చాలా బాగుంటుంది కదా! గ్యాస్ కూడా అసలు గ్యాస్ చాలా ప్రాబ్లమ్‌గా ఉంది. గ్యాస్ దొరకట్లేదు. ఈజీగా ఏదైతే మనం అదే చేసుకోవాలి. చూడండి మగ్గబెట్టుకుంటున్నాము. మూత పెట్టేసినామనుకో ఒక 2 మినిట్స్‌కి అలా మగ్గిపోతుంది. చూడండి సరిపోతుందండి. ఇలా మగ్గితే మనకి ఇంకొంచెం మగ్గిన చూడండి కొద్దిగా మగ్గినట్లుంది. ఇంకొక 1 మినిట్ అలా మగ్గితే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని మగ్గబెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుపు కోసం చింతపండుని యాడ్ చేసుకుంటున్నాము. ఆ వేస్ట్‌నంతా బయటికి తీసేసి చింతపండుని ఫిల్టర్ చేసుకొని ఆ రసాన్ని మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఆ పులుపు చూసుకుంటూ మనం పులుపుకి తగ్గ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకున్నా బాగానే ఉంటుందండి. షుగర్ వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ నేను వేసుకోను. ఎందుకంటే మనకి టేస్ట్ అన్నది ఆ చింతపండు పులుపు అన్నది కారం ఎక్కువైతే మనం ఎప్పుడైనా కర్రీస్‌లో కారం ఎక్కువైందని అనిపిస్తే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. బ్యాలెన్స్ అడ్జస్ట్ అయిపోతుంది మనకి. అంతేనండి. చింతచారు అయితే మనకి రెడీ అయిపోయింది చూడండి. చింతచారు రెడీ అయిపోయింది. తోటకూర ఫ్రై కూడా మనకి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో చింతచారు, తోటకూర ఫ్రై అండి. అల్టిమేట్ కాంబినేషను. ఇలా వేసుకొని ఆ చారుతో కలిపి తింటే చాలా బాగుంటుందండి. ఇలాంటి వంటల కోసం జ్యోతి రుచుల్ని ఫాలో అవుతూ ఉండండి. చూస్తూనే ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటల్ని మనం రోజు మన ఛానల్లో వీడియోస్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.